ఇవాళ నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక హోంశాఖ సహాయ మంత్రిగా నేను అప్పీల్ చేయడం జరిగింది. తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు. ఇన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పేద ప్రజలను చంపి, పోలీసు వాళ్ళని చంపి, మా కార్యకర్తలను చంపి, ఇక్కడ ప్రతాప రామకృష్ణ మీ ముందే మీకే నిలువెత్తు నిదర్శనం. ప్రతాప రామకృష్ణానికి డబ్బులు లేవు. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఆయన ఏ రోజు ఇన్ఫార్మర్ కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఈయన వెంటనే కాల్పులు జరిపినాం. చనిపోయే పరిస్థితిలో ఇవాళ వెంటిలేటర్ మీదకి పోయి తిరిగి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. ఇటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా కార్యకర్తలను దేనికోసం చంపారంటే జాతీయ జెండా ఎగిరేయద్దని చెప్పి సమాజ్ జర్మని చంపాడు. ఇది కరెక్ట్ చెప్పండి. తుపాకీ గుట్టం పట్టుకున్న నక్సలైట్స్, మావోయిస్ట్ భావజనులు చెప్పాలి. జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప. జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారతీయుడైతాడా? 15th ఆగస్టు రోజు 26 జనవరి రోజు నల్లా జెండా ఎగిరేసిన వాడు భారతీయుడైతాడా? నల్లా జెండా ఎవరు ఎగరేయాలి? పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి జెండా ఎగిరేద్దనాలి. పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ వచ్చి నల్ల జెండా ఎగిరేమనాలి. మరి ఇది ఏం సిద్ధాంతం? ఇది ఏ దేశానికి సంబంధించిన సిద్ధాంతం? మరి ఈ పోలీసులను చంపుతారు, కార్యకర్తలను చంపుతారు, అనేక మంది రాజకీయ నాయకులను చంపుతారు, ట్రైబల్ సంబంధించి పేద ప్రజలను చంపుతారు. దీని ద్వారా మీరు సాధించింది ఏంది? మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మీరు ఏం సాధించలే. మీరు సాధించింది ఏంటంటే మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు. మీరు జంగల్లో ఉండి. మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మాకు యుద్ధం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుధ్యాలు. మీరు బుల్లెట్ నమ్ముకున్నారు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం. మమ్మల్ని మా ప్రాణాలు తీసారు. మీరు మాతో పాటు పేద ప్రజల ప్రాణాలు తీసారు. ఇలా మేము ఏం చేస్తాం? ఈ దేశంలో ముచ్చటగా 3వసారి భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో, ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేయడం లక్ష్యంగా మేము వచ్చినాం. పేద ప్రజలకు సేవ చేస్తున్నాం కాబట్టి 3వసారి మేము వచ్చినాం. మీరు తుపాకీ గొట్టాన్ని నమ్ముకున్నారు, డ్యూటీ చేసే పోలీసులను చంపారు, సమాజాన్ని రక్షించే పోలీసులను చంపారు, ఎస్సీ సామాజిక వర్గాన్ని పేదలను చంపారు. ఏం సాధించారు? ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము మళ్ళీ చెప్తున్నాం, తుపాకీ ఉండాల్సింది బార్డర్ లో ఉన్న జవాన్ దగ్గర, సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర. వీళ్ల దగ్గర తప్ప వేరే వ్యక్తులకు తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు, దానికి క్షమించదు, దానికి అనుమతులు ఇవ్వరు. కాబట్టి ఇవాళ లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు. అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో, పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. లొంగిపోండి, తుపాకీ గొట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు, సాధించబోరు, ఇంతవరకు ఏం సాధించలేరు, మీరు ప్రాణాలు తీసుకోకండి, లొంగిపోండి. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు. ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతోని, తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా మన ఛత్తీస్గఢ్ లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, అభయం శుభం జరిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి? దాని ద్వారా తుపాకులు ఎవరు చంపడానికి? రండి, సమాజం రండి, సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి, అందరితో మాట్లాడండి. తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు. ఇలా మనం ఛత్తీస్గఢ్ లో చూస్తుంటే చిన్న అమ్మాయిలు తుపాకులు పట్టుకొని లొంగిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేవాళ్ళు మీరు. వాళ్ళ తుపాకులు ఇస్తారు వాళ్ళ చేతికి. ఇలా చదువుకునే అమ్మాయిలు, కలం బట్టి రాసే అమ్మాయిలు, వాళ్ళ కుటుంబాలు రోధిస్తున్నాయి. మా అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తుపాకులు చేతికిస్తే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోతే దాని బాధ్యత ఎవరు సార్? మా కుటుంబాన్ని ఎవరు సాధాలి సార్ అని చెప్పి ఆ పేద కుటుంబాలు ఇలా ఈ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నాయి, మావోయిస్టు నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ చిన్న అమ్మాయిలు పాపం వాళ్ళు తిండి లేక జంగల్ పట్టుకొని తిరుగుతున్నారు. తిండి తిప్పలేక జంగల్లో తిరుగుతున్నారు. పాపం ఎవరు సిద్ధాంతం అంటున్నారు. లొంగిపోయిన వాళ్ళని బదనాం చేస్తున్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా వాస్తవాలు గ్రహించారు. మేము జంగల్లో ఉండి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, మా ప్రాణాలను పణంగా పెట్టి సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం.
అనేక మంది ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. మా అన్ని పేద కుటుంబాలు, మా కుటుంబాలను దూరం పెట్టినాం. మా కుటుంబాలను దూరం పెట్టి మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. ఇవాళ లాస్ట్కు లొంగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఆలోచించండి. అలా మీ సిద్ధాంతం ప్రజలు నమ్మతలేరు. ఇవాళ మళ్లీ అప్పీల్ చేస్తున్నా, అందరు లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి. మీకు అవకాశం ఇంకా 4 నెలలు ఉంది. ఇవాళ హిడ్మా ఇవాళ పెద్ద నాయకుడు, మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు చెప్పాలి. ఏం సాధించిండు? ఇవాళ నువ్వు చనిపోతే ఆయన చనిపోయిన, భార్య చనిపోయా. ఇలా అర్బన్ నక్సల్స్ మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలైట్స్ మీరు మోసపోకండి, మీ ప్రాణాలు తీసుకోకండి. అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ రూమ్ లో ఉంటారు. వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి. అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసి పైరవులు చేసుకుంటారు. వాళ్ళు మావోయిస్టు సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తారు. ఆస్తులు సంపాదించుకుంటారు. వాళ్ళు పైరవులు చేస్తున్నారు. వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మరి మీరు జంగల్ తిరుగుతా మీకు ఏమొచ్చింది? ప్రాణాలు కోల్పోతున్నారు. దేనికోసం పనిచేస్తున్నారు మీరు? ఇవాళ మరి అర్బన్ నక్సల్స్ మాట విని మీరు మోసపోకండి. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇప్పటికైనా నేను మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఎవరైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి. మీ సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మలేరు. అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి. మంచి ఆలోచనతో సమాజంలోకి రండి. మంచి ఆలోచన సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి. మీకు అండగా ప్రభుత్వాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అర్బన్ నక్సల్స్ మాట నమ్మకండి. వాళ్ళ యొక్క వ్యవహార శైలి, వాళ్ళ యొక్క ఆలోచనను, వాస్తవాలను గ్రహించండి. వాళ్ళ మోసపూరితమైన మాటలు, వాళ్ళ మాటలు నమ్మి మీ ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను ఇవాళ అందరికీ అప్పీల్ చేస్తున్నా. ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు రండి. ఇంకా 4 నెలల సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. తుపాకీ చేతిలో పట్టి చర్చలకు ఒప్పుకుంటారా? నువ్వు తుపాకీ ముందు పెట్టి చంపుతా అంటే చర్చలకు ఒప్పుకుంటావా? దేని గురించి చర్చలు దేని గురించి? తుపాకీ చేతిలో గురించి చర్చలు జరిపే ప్రభుత్వం అది కాదు. ఇవాళ మొన్న లొంగిపోయారు, చాలా పెద్ద పెద్ద నాయకులు లొంగిపోయారు. వాళ్లకు ఎక్కడైనా ఇబ్బంది కలిగించినమా? వాళ్లతోని సంబంధిత అధికారులు, కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నది. మీ ఆలోచన ఏంది? మీ సిద్ధాంతం ఏంది? మీరు ప్రజలకు ఏం చేయాలనుకున్నారు? అది చేద్దాం, అది చేయడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళందరికీ సహకరిస్తున్నామా లేదా? కాబట్టి మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని పోలీసులను చంపుతాము, అమాయక ప్రజలను చంపుతాము అని చెప్పి అనుకుంటూ ఉంటే చర్చలు ఎట్లా చెప్తాం మేము? నేను మళ్ళీ చెప్తున్నా, బుల్లెట్ నమ్ముకొని మీరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మీరు ఏం కాలే మీతోని. బ్యాలెట్ నమ్ముకొని ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ ఏం సాధించలేదు. ఆపరేషన్ కగారు కూడా వాళ్ళ ఎంతమంది ట్రైబల్ సంబంధించి పేద ప్రజలు చంపినా లేదా? ఎంతమంది పేద ప్రజలు చంపారు మీరు? చర్చలు జరిపేది ఎవరు? అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అర్బన్ నక్సల్స్ ఏం చేస్తున్నారు ఇవాళ? ఒక్కొక్క అర్బన్ నక్సల్స్ కుటుంబ చరిత్ర చూడండి. వాళ్ళ మాయమంటలు నమ్మి జంగల్లో పేదలు, పేద చిన్న చిన్న పిల్లలు, మీరు ఆ వీడియో చూడండి. పేద పిల్లలు, వాళ్ళకి ఏం అమాయక పిల్లలను పట్టుకొని వాళ్ళకి లేనిపోయి నూరు పోసి మీరు పట్టణాలల్లో జల్సాలు చేస్తారు మీ కుటుంబ సభ్యులతోని. వాళ్ళు చచ్చిపోవాలన్నా? వాళ్ళు పేదలు చచ్చిపోవాలా జంగల్లో? మీరు బ్రహ్మాండంగా ఉంటారు మీ కుటుంబాలతోని, అన్ని చేసుకుంటారు మీ కుటుంబాలతోని. కానీ జంగల్లో మాత్రం నక్సలైట్స్, మావోయిస్టుల పేరుతో, సిద్ధాంతం పేరుతోని పేద యువకులను మోసం చేసి వాళ్ళని చంపుతారా మీరు? వాళ్ళ చావు కారకులు పేద ప్రజల, మావోయిస్టుల పేరుతోని జంగల్లో ఉన్న పేద యువకుల చావులకు కారకులు అర్బన్ నక్సల్సే. నేను మళ్ళీ చెప్తున్నా, నక్సల్స్ ఎంత ప్రమాదకరమో ఆ నక్సల్స్ కు సపోర్ట్, మావోయిస్టులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా చట్టరీత్యా నేరస్తులే, ద్రోహులైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు. ఈరోజు మావోయిస్టు అగ్రనాయకులు హెడ్మా, అలాగే ఆయన భార్య, మరో 4
ఇవాళ ఎన్కౌంటర్ చేసి దాని పేరు ఎన్కౌంటర్ కాదు, అది వాస్తవంగా వాళ్ళ ముఖ గుర్తులు అవన్నీ చూస్తే పట్టుకుని చంపినట్టుగా అనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ పేరు పెట్టి చేసినటువంటి ఫేక్ ఎన్కౌంటర్గా మేము భావిస్తా ఉన్నాం. అలాగే కేసీఆర్ మన నరేంద్ర మోడీ గారు నిరంతరం మన బీహార్ ఎన్నికల్లో జంగిల్ రాజు పరిపాలన కావాలా, స్వరాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ జంగిల్ రాజు పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ బోటకం ఎన్కౌంటర్లు కానీ, మతం పేరుతో జరిగే హత్యలు కానీ, ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటికి పన్నులాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు, ఆచారాలు, ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి. ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే, ఇన్వాల్వ్ అయి ఉంటే, వాళ్ళు కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు, అందులో డౌట్ లేదు. మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి విచారణ చేయండి, వాళ్ళు జైల్లో పెట్టండి. ఆ విధంగా మీకు రాజ్యం మీది, రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి, అవన్నీ వదిలేసేసి ఇవాళ చంపటమే ప్రధానంగా. ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా మాకు వార్తలు కూడా వచ్చినాయి, ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు. మరి సరే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి 26 నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతామన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం. ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు. ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన ముద్దు పేరు ఎన్కౌంటర్. ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్. దీనిపై న్యాయ విచారణ చేయాలి. ఇప్పటికైనా సరే పాలకులు, వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు. మళ్ళీ ఇది మంచి బలవంతాన అణిచివేయవచ్చు కొంతకాలం, మళ్ళా ఎంత నువ్వు అణిచివేస్తే అంత అది రబ్బర్ బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులని తెలియజేస్తూ నేను మీ అందరికీ నమస్కారాలతో